హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మటన్ కూరని రైస్, రోటీ, చపాతీస్లోకి ఎలా తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను 1 కేజీ మటన్తో ఈ మటన్ కూరని ప్రిపేర్ చేస్తున్నాను. సెమీ గ్రేవీతో చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా ఈ మటన్ కూరని ప్రిపేర్ చేయటం కోసం ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి కూరకి తగినంత నూనెని వేయాలి. కుక్కర్లోనైనా చేయొచ్చు, నార్మల్గా వేరొక పాత్రలోనైనా ప్రిపేర్ చేయొచ్చండి. నూనె వేడైన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. కూరలో గ్రేవీ ఎక్కువ రావాలి అంటే ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తీసుకుంటే కూరకు కూడా చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పుని, కొంచెం పసుపుని, అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు చేసినా కానీ అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కూరకి మంచి రుచి వస్తుంది. ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గే వరకు మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టిన కేజీ మటన్ని వేశాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాలి. ఈ మటన్ కాస్త ఉడికేలోపు పక్కన మసాలాని ప్రిపేర్ చేయాలి. ఈ మసాలా వల్ల కూరకి మంచి రుచి వస్తుంది. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి హోల్ బిర్యానీ స్పైసెస్ వేయాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం గసగసాలు కూడా వేశాను. వీటిని చాలా నిదానంగా వేయించుకొని ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసేయాలి. ఇలా ఫైన్గా పౌడర్ పట్టి నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇలా వాటర్ కూడా వేసేసి మరింత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం గసగసాలు తీసుకున్నాం కదా, చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మసాలా బాగుంటుంది. ఈలోపు ఇక్కడ చూడండి, మటన్ కూడా చక్కగా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడు ఈ బిర్యానీ ఆకుల్ని పక్కకి తీసేయాలి. ముందుగా నేను ఇక్కడ వీటిలోకి కొంచెం బిర్యానీ స్పైసెస్ వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఒకసారి కలిపి మరికొద్దిసేపు ఉడికించాను. మటన్లో నుంచి నీళ్లు ఊరిని నీళ్లు కాస్త ఎగిరిపోయే వరకు ఉడికించాలి. జస్ట్ కొంచెం మాత్రమే వాటర్ ఉన్నప్పుడు ఇలా ఒక 2 టమాటాలని, పండిన టమాటాలని కూడా వేశాను. ఆ తర్వాత మనం ముందుగా మసాలా పట్టిన ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను. ఇలా కారం వేసి వెంటనే నీళ్లు వేయకుండా కారంలోని పచ్చివాసన పోవాలి. అలాగే మనం వేసిన ఈ కారం, ఉప్పు అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టాలి కాబట్టి కొద్దిసేపు ఉడికిస్తున్నాను. ముందుగా ఉల్లిపాయ ముక్కలకి మాత్రమే ఉప్పు వేశాను కాబట్టి ఇప్పుడు మటన్ చక్కగా ఉడికిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేయాలి. ఇలా మూత పెట్టి కనీసం మరో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. నెక్స్ట్ ఇలా కసూరి మేతిని కూడా రబ్ చేసి వేస్తున్నాను. ఇలా కూరలో నుంచి పైకి నూనె తేలే వరకు చక్కగా ఉడికించిన తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ ముందుగా వేస్తే కూర అంత రుచిగా ఉండదు కాబట్టి మటన్ ఆల్మోస్ట్ ఒక 60 to 70% ఉడికిపోవాలండి. ఒక 20% మాత్రమే కుక్కర్ మూతను పెట్టి ఉడికించాలి. అప్పుడే కూర మంచిగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. మటన్ ముక్కలు ఆల్మోస్ట్ ఒక 60% వరకు ముందుగానే ఉడికిపోయాయి కాబట్టి పెద్ద టైం ఏమీ పట్టదు. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఆ తర్వాత కుక్కర్ మూతను తీసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె అంతా కూడా ఇలా పైకి తేలే వరకు చక్కగా ఉడికించాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలాని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపి ఒకసారి చెక్ చేయాలి. గ్రేవీ కాస్త ఎక్కువగా అనిపించినా కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసేయాలి. ఇక్కడ నేను కాస్త ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించాము అంటే మరి కాస్త చిక్కబడుతుంది. ఇలా కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాము అంటే గ్రేవీ చిక్కబడుతుంది. పెద్ద టైం కూడా పట్టదు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, ఇలా గ్రేవీ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ రాగి సంకటి లాంటి వాటికి తీసుకోవాలి అంటే మరి కొంచెం గ్రేవీ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ నేను నార్మల్ బగారా రైస్తో తీసుకుంటాం కాబట్టి కాస్త గ్రేవీ తక్కువ ఉండేటట్లు చూసుకున్నాను.
స్టవ్ ఆఫ్ చేసేసి చెక్ చేశాను కదా, ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు పక్కకు తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.